నెల్లూరు జిల్లా అనంతసాగరం తహసీల్దార్ జయవర్ధన్ పై వేటు పడింది. కార్యాలయంలో మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ మహిళా ఉద్యోగి ఫిబ్రవరి 6న ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లోకల్ కంప్లైంట్ కమిటీ తహసీల్దార్ని దోషిగా తేల్చింది. దీంతో ఆయన పాష్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా నిర్ధారణైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి క్రమశిక్షణ తప్పినందుకు జయవర్ధన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలున్నాయి. ఈ ఘటన రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. రైట్, మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, పాష్ యాక్ట్ అసలు ఏం చెప్తోంది? సుమతి, అనంతసాగర్ ఎంఆర్ఓగా ఉన్నటువంటి ఎంఆర్ఓ పైన పలు అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు తహసీల్దార్కి సంబంధించినటువంటి జయవర్ధన్ పైన జిల్లా అధికారులకు కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే తహసీల్ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగి పైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పు వారి కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు ఆర్డీఓ పావని ఆధ్వర్యంలో విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినటువంటి క్రమంలో ఆ యొక్క మహిళా ఉద్యోగిని అసభ్యకరంగా మాట్లాడుతూ అక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి నిర్ధారణ అయినటువంటి క్రమంలో ఇటు జిల్లా అధికారి కలెక్టర్ గా ఉన్నటువంటి హిమాంశు శుక్లా కూడా ఆయన పైన నిన్న రాత్రి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇటు డిఆర్డీఏ పీడిఎల్ తో పాటు ఇటు ఆర్టీఓ కూడా ఈ యొక్క విచారణలో ఆయన పైన చేయడం జరిగింది. అయితే ఇటీవల ఎంపీడీఓ కార్యాలయంలో కూడా రహస్యంగా ఇటు ఆ మహిళను విచారించడం జరిగింది. దాంతో పాటుగా ఎంఆర్ఓను కూడా విచారించడం జరిగింది. విచారించినటువంటి క్రమంలో అభియోగాలన్నీ వాస్తవాలని నివేదిక ఇవ్వడంతో ఇటు కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా ఈ యొక్క సమస్యను సీరియస్ గా పరిగణించి తహసీల్దారు సస్పెండ్ ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తుంది. అయితే ఇటు మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో పాటు విధి నిర్వహణలో జయవర్ధన్ సక్రమంగా సేవలు అందించడం లేదని కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు రావడం జరిగింది. ఈ క్రమంలోనే మరికొన్ని అభియోగాలు ఉండడంతో ఇంకా కూడా అతని పైన ఉన్నటువంటి ఆఫీసుకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఇంకా విచారణ కూడా జరుగుతుందని చెప్పి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన కూడా ఇటు తహసీల్దార్కి సంబంధించి ఇప్పటి వరకైతే ఎలాంటి స్పందన లేదు. అయితే ఇటు మొత్తం మీద కూడా అధికారుల పైన దృష్టి పెట్టినటువంటి కలెక్టర్ ఎలాంటి చర్యల పైన ఎవరైనా కానీ పాల్పడినా మహిళా ఉద్యోగుల పైన అసభ్యంగా ప్రవర్తించడం, వారి దుష్ట ప్రవర్తన ప్రవర్తించినా లేదా ఆఫీసుల్లో ఏదైనా రహస్య భేటీలు కానీ ఏమైనా జరిగినా కానీ ఆఫీసుకి సంబంధించినటువంటి వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గట్టిగా సీరియస్ గా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ యొక్క అనంతసాగర్ మండలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ జయవర్ధన్ సస్పెండ్ అవడం కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. సుమతి. రైట్ సురేంద్ర.